తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన వేల్పూర్ గ్రామంలో H5N1 వైరస్ మనకి నిర్ధారణ కావడం జరిగింది. ముఖ్యంగా కోళ్ళకు సంబంధించి ఈ వైరస్ నిర్ధారించారు. దానికి దాదాపు ఒక 50,000 బర్డ్స్ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్లో ఇది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీనివలన కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అన్నీ కూడా రెడ్ జోన్గా పరిగణించి చర్యలు తీసుకోవడం, అక్కడ ఉన్న బర్డ్స్ అన్నింటినీ కూడా ఆ ఫామ్లోనే కలింగ్ చేసే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 10 కిలోమీటర్ల పరిధిలో కొంచెం అన్నీ కూడా అలర్ట్గా అన్నీ కూడా సర్వేలెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ అక్కడ మానిటరింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆ 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ అమ్మకాలు ఇవన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈరోజు చనిపోయినటువంటి కోళ్ళు ఎవరు కూడా వంటకి కూర వండుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చికెను తినొచ్చు, ఎగ్గో తినొచ్చు, బయట ఇబ్బంది లేదు దానివల్ల. కానీ చనిపోయిన వాటిని తినకూడదని డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తున్నారు. అది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఎక్కడైతే ఈ ఫామ్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని 3 నెలల వరకు కూడా ఈరోజు దాన్ని క్వారంటైన్ చేసి 3 నెలల తర్వాత మరలా అప్పుడు పరీక్షలు చేసి అప్పుడు కొత్త కోళ్ళని పెంచుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుని ఇక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవడం కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఫార్మర్స్ ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 6 వారాలు దాటినటువంటి గ్రోయర్స్ ఏదైతే ఉన్నాయో, లేయర్స్ ఉన్నాయో వాటికి 50 రూపాయలు ఒక బర్డ్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుడ్లు పెట్టే కోళ్ళు ఏదైతే యాక్టివ్ లేయర్స్ ఉన్నాయో వాటికి 140 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గుడ్లు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఫామ్లో ఆ గుడ్లకి సంబంధించి 3 రూపాయలు, అలాగే ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్కి సంబంధించి కేజీకి 12 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పరిహారం కూడా అందరికీ అందించడం జరుగుతుంది. రైతులకి అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, వారికి అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన మాజీ శాసనసభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ యథావిధిగా అబద్ధాలని అసత్యాలని అలవోకగా పలుకుతూ ఈరోజు ప్రెస్ మీట్లో అనేక అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు గోవలో ఇష్యూలు జరిగిపోయినాయి, పైడిపర్లో ఇష్యూలు జరిగిపోయినాయి, లేకపోతే గంజాయిలు పెరిగిపోయినాయి, బెట్టింగ్లు పెరిగిపోయినాయి అని. ఈరోజు నేను నిన్ను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ ప్రభుత్వంలో మీరు వేసినటువంటి విత్తనాలు ఆ రోజు గంజాయిని విచ్చలవిడిగా పెంచి పోసింది మీరు కాదా, నువ్వు కాదా? ఈ నియోజకవర్గంలో కిల్లీ షాపుల్లో గంజాయిని అమ్మించే వ్యవస్థను ఏర్పాటు చేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసనలో వ్యాపారాలు చేసింది నువ్వు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతావు? ఇటువంటి దరిద్రాలన్నిటికీ మూలం నువ్వు ఇక్కడ ప్రారంభించిన తణుకు నియోజకవర్గంలో ఈరోజు గంజాయి గురించి నువ్వు మాట్లాడేస్తున్నావు. ఆ రోజు దేశంలో ఎక్కడ గంజాయి మూలాలు దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరికే పరిస్థితి ఉండేది. ఆ విధంగా కింద స్థాయి నుంచి మీ నాయకుడి వరకు, జగన్మోహన్ రెడ్డి వరకు ఈరోజు గంజాయి వ్యాపారాలు చేసుకుని మీరు గంజాయిల మీద కోట్లు దోచుకుని ఈరోజు మీరు నీతి కబుర్లు చెప్తుంటే ప్రజలందరూ కూడా నమ్ముతారనుకుంటున్నావా? ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా
నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా ఈ 10 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఒకసారి శాసనసభ్యునిగా ఉన్నా, ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నా, నువ్వు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసావు. ఏల్పూర్లో చంపేశారని చెప్పు, ఎస్ఐని కింద కూర్చోబెట్టారని చెప్పు, లేకపోతే మహిళల మీద దాడులు చేశారని చెప్పు, ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పినా ఈరోజు ప్రజలు ఎవరు కూడా వాటిని నమ్మలేదు. నేనేంటనేది, నా క్యారెక్టర్ ఏంటనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు ఈరోజు నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నువ్వేదో చేద్దాం అనుకుంటే అది నీకు సాధ్యం కాదు. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, వారు అన్నీ కూడా ఆలోచించుకుంటారు. ఈరోజు నువ్వు చెప్పేవన్నీ కూడా, దుమ్మలో ఇన్సిడెంట్ జరిగితే నేను బాధ్యున్నా, దానికి పైడిపల్లిలో ఇన్సిడెంట్ జరిగితే నేను బాధ్యున్నా. సిగ్గుందా నీకు అసలు? ఈరోజు ఎక్కడ ఇన్సిడెంట్లు ఏదైతే జరుగుతున్నాయో, ఈరోజు దుబాయ్ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. ఈరోజు దుబాయ్ వెళ్ళి నువ్వు ఎంక్వైరీ చేసుకో, అక్కడ నీ నాయకులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితి ఏంటనేది. నేను ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నీలాగా విచ్చలవిడిగా అబద్ధాలు మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడటం కుదరదు. ఈరోజు దోమలో జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించి, ఆ రోజు ఎస్ఐ గారి నుంచి డిఎస్పీ నుంచి ఎస్పీ వరకు కూడా వెంటనే మాట్లాడి